రైట్ ఇక మొన్న గచ్చిబౌలిలోని అంజయ్ నగర్ కాలనీలో 7 అంతస్తుల భవనం కూలిన విషయం మనందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి ఏదైతే ఆ భవనం దాని కింద నల్ల ఉండడంతో కూడా ఏదైతే కూలిపోవడం జరిగింది. సో కూలిపోవడం అనంతరం ఏదైతే కూలిపోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే అటు బ్యాక్ సైడ్ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే రైట్ సైడ్ ఏదైతే వెనుక అండ్ ముందు ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాటికి కూడా చాలా ఇబ్బందిగా అండ్ డేంజరస్ గా మారింది. అవి కూడా సగం కూలిపోవడం జరిగింది. మనం చూడొచ్చు ఒక్కసారి విజువల్స్ లో. ఇక్కడ అంతా కూడా బార్గెట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు పోలీసులు. మనకు కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఏదైతే పక్కన పీజీ ఏదైతే ఉందో అంటే ఏదైతే బిల్డింగ్ కి సంబంధించి పక్కన పీజీ ఏదైతే ఉందో అంటే బ్యాక్ సైడ్ పీజీకి సంబంధించి జస్ట్ అది ఒక గర్ల్స్ హాస్టల్ మాత్రమే. సో ఆ హాస్టల్ నేపథ్యంలో బ్యాక్ సైడ్ ఉండడంతో అది కూడా డేంజర్ పొజిషన్ లో ఉంది కాబట్టి సో దాన్ని కూడా ఇటు హైడ్రా టీమ్ కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ మరియు పోలీస్ అధికారులంతా కూడా దాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మీరు హిట్ టీవీ స్క్రీన్ లో ఆ విజువల్స్ లో మీరు చూస్తూ ఉన్నారు. మనకు కనిపిస్తూ ఉంది మొత్తం పెద్ద ఎత్తున ఏదైతే క్రేన్ తో కూడా అవన్నీ కూడా కూల్చేస్తూ ఉన్నారు. కూల్చేసిన నేపథ్యంలో దాదాపు ఉదయం నుంచి ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించి ఎవరైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా వచ్చి పరిశీలించిన అనంతరం ఏ విధంగా ఇవన్నీ కూడా ఉన్నాయి. దాదాపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఓవరాల్ గా 8 బిల్డింగులు కూడా ఇట్లాంటివే ఉన్నాయి. సో ఇది మేజర్ గా చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కూడా ఇంకా ఉండే అవకాశాలు కూడా ఉంటాయని కూడా మేము తనిఖీలు చేస్తాము అని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి. సో ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా ఏదైతే అది వెనక పీజీ గర్ల్స్ హాస్టల్ కాబట్టి అది కూడా డేంజర్ పొజిషన్ లో ఉంది కాబట్టి దాన్ని కూల్చేసిన పరిస్థితి అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఇక్కడ ఎవరు రాకుండా ఉండడానికి మొత్తం అవన్నీ కూడా పడతాయి కాబట్టి బార్గెట్లను కూడా అరేంజ్ చేసిన పరిస్థితి అని చెప్పొచ్చు. సో అందరూ కూడా ఇటు కార్మికులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న కొంతమంది స్థానికులు కావచ్చు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో చెప్పండి, ఇక్కడ మీరు స్థానికులేనా? అక్కడ బిల్డింగ్ పక్కకే మా ఇల్లు ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది కదా మేడం, అటు సైడ్ ఉంటుంది. పొద్దుగాల నుంచి 7 గంటల నుంచి కూడా నేను కూడా బయటనే ఉన్నా, స్కూల్ కాడ కూర్చున్నా. అది దుమ్ము వస్తుందని వాళ్ళు పోలీసు వాళ్ళ అధికారులు బయటకు రా అంటే సరే ఇక్కడ ఎంతవరకు జరుగుతుంది, ఇంట్లో చిన్న పాప ఉంది బయటనే ఉంది, బయట కూర్చోబెట్టినా, అందుకే ఇక్కడ చూద్దామని వచ్చాను నేను. ఇప్పుడు అంటే ఆ పీజీ మీదేనా? ఇప్పుడు కాదు, మాది కాదు. మా పక్కన రేకులు ఇల్లు ఉంటుంది చిన్నది, అది అక్కడ పక్కల హాస్టల్లో అద్దాలు కదులుతున్నాయి. ఆ భయమై ఇల్లు కాల్ చేసి బయటనే కూర్చున్నాం. ఇల్లు డోర్ కూడా బయటనే రోడ్డు మీద కూర్చున్నాం. చూద్దామని ఇక్కడ వచ్చా, ఎంతవరకు అయింది, ఎప్పుడు ఇంట్లోకి పోవాలి అని. చిన్న పాప ఉంది, ఆయన ఒక్క చేసిన కథకు ఇంతవరకు అయింది మా బతుకులు. ఆ పర్మిషన్ లేకుండా కట్టడము లోపల మోరీ, అది మోరీ మేడం. అసలు వాస్తవంగా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది, పట్టించుకునే వాళ్ళు లేరు. చాలా దారుణంగా ఉంది. రోడ్లన్నీ ఆక్రమించుకొని రోడ్లన్నీ కట్టడము అంతా మేము ఎవరు చెప్పాలో అర్థం కాలేదు నాకైతే. ఫస్ట్ సారి మీ మీడియాలో మాట్లాడుతున్నా, అర్థమవుతుందా? నాకు చాలా రోజుల నుంచి ఉండే చెప్పాలని. అక్కడ మేము 30 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాం, కానీ మాకు చిన్న ఇల్లు మాది అంతే. మేము చెప్పాము కూడా ఆయనకి, ఈయన కట్టేటప్పుడు చెప్పాము మేము, ఇది మోరీ స్థలము. ఆయన ఇంటికి వచ్చిండు మా ఇంటికి, ముసలాయన, నాయన ఇది కట్టొద్దు, ఇది మోరీ నాల, మేము 30 ఏళ్ళు అయింది వచ్చాయంటే ఆయన అధికారులకు బాగా డబ్బులు ఇచ్చేసి నా ముంగట ఇచ్చాడు లక్షలు. నేను చెప్పాను వద్దు, నా మాట అయినా, అది మోరీ స్థలము. అది అంటే అక్కడ డౌన్ ఉంది మేడం, ఇప్పుడు కమిటీ వాళ్ళు ఉందా మీరు చూశారు అనుకుంటా, అక్కడికి డౌన్ ఈ నుంచి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ నుంచి మొత్తం అక్కడి వరకు నాలానే చెప్తే వినలేదు ఆయన వినలేదు, కట్టించిండు. మనం ఏం చేస్తాం, ఏమనంటే మీరు బతకనికి వచ్చిండ్రు, మేము పొట్ట చేతిలో పట్టుకొని వచ్చింది అట్లా అని అంటే. ఇప్పుడు చూడు ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఈయన వల్ల మేము బదులు రావడం వచ్చింది. చాలా దారుణం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో మనకు తెలియదు. ఇక ఈ స్కూల్లో కట్టించలేరు మేడం, గవర్నమెంట్ స్కూల్ అంజనా అలా అవి పట్టించుకుంటలేరు. ఈ స్కూల్లో అంగన్వాడీ ఒకసారి మీడియా తీసుకోరండి, ఇక్కడ పక్క మీకు చూపిస్తాను. ఈ స్కూల్లో ఎంత దారుణంగా ఉందంటే నీవు ఏడుస్తావు. అంగన్వాడీలో అడుగు పెడితే మొత్తం గత్తు వాసన. మొన్న టీచర్ కూడా చెప్పాను, మీరు ఏం చేస్తున్నారు టీచర్, అప్లికేషన్ ఇవ్వండి. పిల్లలకు మన గవర్నమెంట్ స్కూలు మన ప్రభుత్వంలో గంజి తాగిన బత్తం. ఈ స్కూల్ పిల్లలు గరీబోళ్ళు మన టీచర్లను నిడిచిపెట్టిపోతారు. మీరు ఏం చేస్తారు? ఇంత పెద్ద బిల్డింగులు ఎన్ని కోట్లు అయితే ఎక్కడికి వెళ్ళి కడుతున్నాడు, ఎక్కడికి వస్తున్నాయి? ఒక గుడి చేసుకునికే త్యాగలేదు మేడం, గుడి చేసుకునికే లేదు, గరీబోళ్ళని చంపేస్తున్నారు. మరి ఈ బిల్డింగ్లు ఎట్లకి వెళ్ళి కడుతున్నారు వీళ్ళు చెప్పు. ఇప్పుడు అయితే ఇంకా చాలామంది చచ్చిపోతున్నారు. ఇక్కడ బయట పిల్లలు వాళ్ళు చచ్చిపోతుండ్రి, అక్కడ కూడా చచ్చిపోతున్నారు. ఇంకా అదృష్టం మంచిగా అయింది, లంచ్ టైంకి పోయినరంట వాళ్ళు. ఇంకా 2 గంటలకు ఇట వస్తే 100 మంది చచ్చిపోతే ఈరోజు పరిస్థితి ఏంది ఏరియాలో? ఇంకా అదృష్టం మంచిగా అయింది కదా. అది ఇంకా చాలా దారుణాలు ఉన్నాయి అంజనాలు. ఇంకా సార్ వాళ్ళకే తెలుసు, గవర్నమెంట్కే తెలుసు. అంటే మీరు కూడా అంజయ్ నగర్ లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? 30 ఏళ్ళ నుంచి ఉన్నా, 30 సంవత్సరాలు. ప్రతి ఒక్క పేపర్ ఉంది నా దగ్గర. మీ ఇంటికి వస్తే కూడా నేను మీడియా మాట్లాడతాను. ఇంట్లోకి వస్తే ఈయన పక్కకే ఉంది, ఆ బిల్డింగ్ పక్కకే నా ఇల్లు. అంటే అంజయ్ నగర్ సంబంధించి ఇట్లనే ఇంకా అక్రమంగా కట్టిన ఇంక ఉన్నాయా? చాలా ఉన్నాయి అనుకో. చాలా ఉన్నాయి,
చాలా ఉన్నాయి. సార్ వాళ్ళు చూసిండ్రు, కమిషనర్ కూడా వచ్చిండు నిన్న, సార్ అన్నీ చూసిండు. ఇన్ని రోజులు ఏమైందంటే ఇక్కడ లోకల్ లీడర్లు అంతా లంచాలు తిని కట్టించిండ్రు. ఇప్పుడు సార్ కంట్లో పడ్డది, గవర్నమెంట్ దృష్టికి పోయింది. ఇన్ని రోజులు గవర్నమెంట్ తెలియదు పాపం. ఇది నాలని కూడా నాకు తెలిసిన వారికి ఇప్పుడు సార్ వల్ల తప్పు, కమిషనర్ కూడా తప్పు కాదు. ఇప్పుడు ఇక్కడోళ్ళకు ఇప్పుడు నువ్వు ఇల్లు కడుతున్నావు, ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, అమ్మ ఇక్కడ జాగ ఉందంటే ఇచ్చిన మోరేం తెలియదు మేడం, మీరు కట్టుకోండి అని చెప్పిండ్రు. ఇది గవర్నమెంట్ తప్పే కాదు, గవర్నమెంట్కి అసలు తెలియదు గవర్నమెంట్కి. ఇది ఇక్కడ వాళ్ళు లీడర్లు చేసిన కథ. ఇది నేను చూసిన వరకు ఇప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు ఈ బిల్డింగ్ గుళ్ళేందుకు ఇప్పుడు సార్ వాళ్ళకంతా తెలిసింది. వీళ్ళు ఏం చేసిన కదే వాళ్ళు జాగలు కదా అని ఊకున్నారు. ఈ బిల్డింగ్ కూలే వరకల్లా ఇప్పుడు అర్థమైపోయింది నాలా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు లంచాలు తిని కట్టించారు. మేము చూసినాం కదా మేడం, ఈ బిల్డింగ్ కూడా లంచాలు తినే కదా, నా ముంగట ఇచ్చిండు కదా ఓనర్, లక్షలు మున్సిపాలిటీలకు నా ముంగట ఇచ్చిండు కదా. నేను వద్దని చెప్పాను, నాలా ఉంది రా బాబు అని చెప్పాను, నేను వినలేదు. అది కథ. ఇప్పుడు వచ్చిండా ఓనర్ కానీ ఎవరైనా? ఇప్పుడు వచ్చి చచ్చిపోయిండు, వాళ్ళ కొడుకున్నాడు, రాలేడు, తెలియదు. వాళ్ళ కొడుకు అయితే కనబడలే నాకు. అంటే 2 హాస్టల్ అయినాయే, 2 ఇది కూడా పక్కది కూడా అయింది. వాళ్ళు ఎక్కడికి చెందిన వాళ్ళు? తెలంగాణ వాళ్ళేనా లేకపోతే వేరే? తెలంగాణనే, ఇక్కడ మహబూబ్నగర్ సైడ్ వాళ్ళది. ఇప్పుడు మేము ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, మాకు ఇల్లు లేదు, మేము అట్లా ఉన్నాం. మాకు లిటికేషన్లు మళ్ళీ మాకు ఇట్లా చేస్తారు. ఈ బిల్డింగ్లు కట్టడానికి మాత్రం అన్నీ వస్తాయి, వీళ్ళకి లక్షలు కోట్లు ఉండడానికి గరీబోనికి ఇల్లు లేదు. నేను ఏమంటున్నంటే అందరికీ చెప్పేది ఒకటే, ప్రపంచంలో ఈ హాస్టళ్ళు కట్టొచ్చు, ఇండ్లు కట్టుకోవచ్చు. గవర్నమెంట్కి ఏం చెప్తున్నా 3 ఫ్లోర్ల వరకు కట్టాలని చెప్తున్నా. ఇది ఒకటి. ఎందుకంటే వీళ్ళు బాగానే ఉంటారు, పక్క వాళ్ళు చచ్చిపోతారు. హాస్టల్ కడుతున్నారు. ఇక గవర్నమెంట్ కూడా ఎంతగానో మంది చూస్తారు చెప్పండి. లోపల ఇట్లా 6 నెలల్లో బిల్డింగ్ తయారైపోయింది. వాళ్ళు చూస్తారా? సార్ వాళ్ళు చూస్తారా? వాళ్ళదేం తప్పు లేదు. ఇప్పుడు గిన్నె ఇంత కట్టిండంటే సార్ వాళ్ళకి ఏం తెలుస్తుంది? నాలా ముందు ఇక్కడ వాళ్ళు తినేసి సార్ వాళ్ళు ఇప్పుడు తెలిసింది సార్ వాళ్ళ గవర్నమెంట్ తప్పు లేదు. నేను చూసేవారు, నేను 30 ఏళ్ళు చూస్తున్నా కదా, ఇక్కడ వాళ్ళు లంచాలు తిని కట్టింది. ఈయన కొడుకులను పట్టాలి ఫస్ట్. సో మీరు ఏం చెప్తా అనుకుంటున్నారు అబౌట్ దిస్ ఇష్యూకి సంబంధించి? మాది అక్కడ ఉన్నాము పైన. ఇవి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, గవర్నమెంట్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీస్. అంటే కేవలం ఇదే కాకుండా అంజయ్య నగర్లో ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పేసి 125 అనాథరైజ్డ్ బిల్డింగ్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. వాళ్ళు మాకు ఇంకా పర్మిషన్ లేదు వాటిని కోల్చడానికి అంటున్నారు. బట్ ఈ బిల్డింగ్లో పాపం తెలియకుండా కొన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, చాలామంది లోయర్ ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 3C బ్లాక్లో ఉన్న వాళ్ళు కూడా ఈఎంఐలు కట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉండడానికి కూడా వాళ్ళకి రిహాబిలిటేషన్ ఏమీ లేదు. గవర్నమెంట్ షుడ్ టేక్, జిహెచ్ఎంసీ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రిహాబిలిటేటింగ్ దమ్. వాళ్ళందరూ పాపం ఈ హోటల్లోనే అక్కడ రోజుకి 2000 అది ఇచ్చి 2 రోజుల నుంచి ఉంటున్నారు. చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళవలసిన పిల్లలు ఉన్నారు, ఆఫీసులకు వెళ్ళవలసిన వీళ్ళు ఉన్నారు. అంత పెద్ద ఇదైంది. సో దే షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ రిహాబిలిటేషన్. మాదే పైన ఉంది, పైన డూప్లెక్స్. సో అంటే ఇట్లాంటి ఇష్యూ అంజయ్ నగర్కి సంబంధించి ఎన్నో ఉన్నాయని చెప్పేసి కూడా మీరే అంటున్నారు. సో మీరు అందరూ కలిసి మరి ఎందుకు ప్రభుత్వాల దగ్గరికి? గవర్నమెంట్ హౌ కెన్ వీ నో? ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, అది ఎవరి పని అది. గవర్నమెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు, ఎక్కడ అనాథరైజ్డ్ కన్స్ట్రక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు పర్మిషన్ ఇచ్చే ముందు దే హ్యావ్ టు సీ కదా, అది వాళ్ళ బాధ్యత. వై షుడ్ వి పే ది ట్యాక్సెస్? గవర్నమెంట్ని ట్యాక్స్ తీసుకుంటున్నారా, జీతాలు తీసుకుంటున్నారా? ఇప్పుడు రంగనాథ్ వచ్చారని వీళ్ళ ఆఫీషియల్స్ అందరూ వచ్చారు. నిన్న మొన్న ఎవరు వచ్చారు? నోబడీ హస్ కమ్. దట్ ఈస్ ద థింగ్. రైట్, ఇక ఇది పరిస్థితి అని చెప్పొచ్చు. సో అంజయ్ నగర్కి సంబంధించి ఇట్లాంటివి చాలా ఉన్నాయి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక వచ్చారు కాబట్టి, అంటే కమిషనర్ వచ్చారు కాబట్టి వీళ్ళు వచ్చారు, లేకపోతే నిన్న మొన్న నుంచి ఎవరు ఉన్నారు, అసలు ఎవరైతే ఆ బిల్డింగ్కి సంబంధించి అంటే పక్క బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ అపార్ట్మెంట్కి సంబంధించి, అందులో కూడా వేరే దగ్గరికి వెళ్ళి వాళ్ళు 2000, 3000 పట్టి అక్కడ హోటల్స్ రూమ్స్లో వాళ్ళు పిల్లల్ని పట్టుకొని ఉంటున్నారు అని చెప్పేసి కూడా స్థానికులు ఆవేదన చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా అది శనివారం ఉదయం, అంటే ఏదైతే మధ్యాహ్నం 1 గంటకు జరిగితే కేవలం శనివారం అంతా కూడా ఉన్నారే తప్పించి మిగతా ఆదివారాలు, సోమవారాలు మాత్రం లేరు. మళ్ళీ ఈ రోజు వచ్చారు అని చెప్పేసి అయితే మాట్లాడుతాం. అంటే సోమవారం ఈ రోజు ఉదయం వచ్చి ఈ బిల్డింగ్ని కూల్చడానికి వచ్చారు, దట్టు కమిషనర్ రావడం వల్ల వీళ్ళందరూ వచ్చారని చెప్పేసి కూడా స్థానికులు ఆవేదన చేస్తున్నారు. ఇక్కడ అంతా కూడా స్థానికులు ఉన్న పరిస్థితి అని చెప్పొచ్చు. సో చెప్పండి. వీళ్ళు ఒక ఎక్స్పర్ట్ని భువనేశ్వర్ నుంచి తెప్పించారంటున్నారు. ఇస్ ఇట్ నాట్ రెడిక్యులస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ హైదరాబాద్ విచ్ క్లైమ్స్ టెక్నాలజీ ప్రోగ్రెసివ్ సిటీగా చెప్తారు కదా, భువనేశ్వర్ నుంచి తెప్పించడం ఏంటి?
కొన్ని చోట్ల అయితే నేను చెన్నై, బెంగళూరులో కూడా చూశాను. వాళ్ళు ఇమీడియట్గా 2-3 మిషన్స్లు పెట్టి పక్క బిల్డింగ్స్కి ఏమీ కాకుండా ప్రొటెక్షన్స్ పెట్టి కూల్చాలి. బట్ దే హ్యావ్ నాట్ టేకెన్ సచ్ మెజర్స్. ఇక్కడ అది కనబడుతుంది, స్పష్టంగా కనిపిస్తుంది. సో రైట్, ఇది పరిస్థితి అని చెప్పొచ్చు. సో మరికొంతమంది స్థానికులు కూడా ఇక్కడ గుమిగూడిన పరిస్థితి అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కరికి సంబంధించి సో అంతా కూడా ఇక్కడ ఉన్నారు, చూస్తున్న పరిస్థితి మనం బ్యాక్ సైడ్లో ఇక్కడ చూసొచ్చు. ఎంతమంది అంటే చాలా మంది ఇక్కడ అందరూ కూడా బాధితులే అని చెప్పేసి కూడా స్థానికులు అంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. పక్క బిల్డింగ్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు, ఎందుకంటే అదంతా కూలగొడుతున్నారు, ఏ క్షణంలో ఏమయ్యేది తెలియదు, మా అన్ని కూడా చిన్న చిన్న ఇల్లు కాబట్టి మేము ఇక్కడ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి కూడా అన్నారు. సో ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడిద్దాం. సో చెప్పండి, ఎట్లా చూస్తారు ఇలాంటివి? ఇంకా అవుతూనే ఉన్నాయి, అంజయ్ నగర్లో కూడా చాలా ఉన్నాయి అని చెప్పేసి కూడా మాట్లాడుతాం. నిజమేనా మరి? ఇవన్నీ పీజీ హాస్టల్ అండి, అంజనీర్ అంతా మొత్తం అన్నీ కూడా అవి పర్మిషన్ లేకుండా కట్టిపడేసారండి. అన్నీ 2 పూర్లు 3 పూర్లు వేసుకోవాల్సి వచ్చినాయి, 7 పూర్లు 6 పూర్లు వేసేసారు. అలా కట్టకూడదు. అత్యాశకి పోయి అందరూ ఆశకి డబ్బుకి లంచాలు తీసుకొని ఏం చేశారు, మొత్తం కంప్లైంట్లు ఇచ్చినా సరే ఎవరు రావడం వచ్చి చూడడం కానీ ఏమీ లేదండి. మొత్తం లేపేసారు, హాస్టల్కి ఇచ్చారు, కూలిపోయింది మొత్తం. అది కట్టేటప్పుడే చెప్పాము మేము కట్టకూడదు, కూలిపోద్దని చెప్పినా ఒక విషయం అండి, ఇక్కడ ఇన్నేసి బిల్డింగులు కడుతున్నారు, 7 ఫ్లోర్లు 8 ఫ్లోర్లు అని చెప్పేసి కడుతున్నారు, పీజీ హాస్టల్స్ అంటున్నారు. పిల్లలు మరి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమన్నా బిల్డింగ్ అది కూడా కూలిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎన్నో ప్రాణాలకు ఏం లెక్క చెప్తా అనుకున్నారు మరి వాళ్ళు కూడా? అదే కదండి మరి చెప్పేది. మరి అంత ఎవరో మొత్తం అందరూ పనులకని వస్తారు, ఏం కూలిపోయినా ఎవరు బాధ్యతలండి? చాలా నష్టం జరుగుతుంది, దానివల్ల ఎంతో నష్టం జరిగింది. ఇప్పుడు కన్నా గవర్నమెంట్ ఆదుకొని నిర్ణయం తీసుకోవాలి, కోరుకోలేండి. మరి అది సో మీరు చెప్పండి, ఏం మాట్లాడతాను? అంతమంది పిల్లలు, అంజయ్ నగర్ అంతా కూడా ఇట్లానే ఉంది, జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం అని అంటారు. ఒకవైపు చదువుకునే పిల్లలు వస్తారమ్మా, చదువుకునే పిల్లలు ఉన్నారు, ఎక్కడి నుంచో వస్తారు పాపం, తల్లిదండ్రులను వదులుకొని చదువుకునే పిల్లలు, జాబులు చేసేటోళ్ళు, ఇంక ఇక్కడ ఏదో తిప్పలో పని చేసుకునేటోళ్ళు అందరూ వస్తారు కదా, అందరూ వస్తారు. ఇలా జరిగినప్పుడు అంతమంది పిల్లలు పోతే తల్లిదండ్రులదే కదా బాధ. వీళ్ళదేం పోద్దండి, కోట్లు గడించుకుంటారు, పక్కకు పోతారు. వాళ్ళదేం పోద్ది? పోయేటోళ్ళు పిల్లలు పోతారు, పిల్లల తండ్రులు ఏమో తల్లిదండ్రులు బాధపడాలి, అంతే. అంతకంటే ఏం లేదు. సంపాదించుకునేవాడు సంపాదించుకుంటూనే ఉంటాడు, నష్టపోయేవాడు నష్టపోతూనే ఉంటారు. ఎక్కువ లేబర్ నష్టపోతున్నారండి. మెయిన్ లేబరే నష్టపోతున్నారు మేడం. మొత్తం అందరూ లేబరే పోతున్నారండి. చనిపోయినా కూడా 2 లేబర్ అండి పాపం, పని చేసుకునేవాళ్ళు. ఒక టైల్స్ వర్క్ అయినా పెంబర్ అయినా లేబర్ నష్టపోతున్నారండి. గవర్నమెంట్ కొంచెం గుర్తించాలండి కొద్దిగా, ఇలాంటి అన్ని అధికారులు లైన్ వేయకుండా అపార్ట్మెంట్లు కట్టనీయకుండా గుర్తించాలండి, కొంచెం గవర్నమెంట్ చూడాలండి. లేబర్ మట్టికి చాలా నష్టపోతున్నారండి. కొంచెం శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందండి. అది గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే ఇలాంటివి కట్టరు కదమ్మా. గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకుండా కరెక్ట్గా చూసుకుంటే బాగుంటుంది. ఆ బిల్డింగ్ ఎంతవరకు స్టాండర్డ్గా కడుతున్నారు, ఎంతవరకు ఎలా కడుతున్నారు అసలు అని కూడా చూసుకోవాలి కదా గవర్నమెంట్ కూడా. గవర్నమెంట్ స్ట్రాంగ్ కడుతున్నారా లేదా, ఎంతమంది చనిపోతారు ఇలా కడితే అనేసి గవర్నమెంట్ కూడా చూసుకోవాలి కదమ్మా. ఇది పరిస్థితి అని చెప్పొచ్చు, గవర్నమెంట్ చూసుకోవాలి. ముమ్మాటికి ఇదంతా కూడా జిహెచ్ఎంసీ నిర్లక్ష్యమే అని చెప్పేసి కూడా స్థానికులు మొత్తం అంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. దాదాపు అంజయ్ నగర్, కొండాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ అంతా కూడా ఓవరాల్గా పీజీ హాస్పిటల్సే. ఈ ఏదైతే హాస్టల్కి సంబంధించి అంతా కూడా అటు జెంట్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు, వీళ్ళందరికీ సంబంధించి ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో చదువుకోవడానికి పొట్టకొట్టి తిప్పల కోసం ఎంతోమంది చదువుకొని ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, నాన్ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే కొంతమంది కోచింగ్ సెంటర్లకు వెళ్ళే స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళంతా ఎక్కడి నుంచో వచ్చి ఇలాంటి పీజీ హాస్టల్స్లో వాళ్ళు ఇక్కడ వాళ్ళ కాలాన్ని గడుపుతూ ఉంటారు. పొట్టకొట్టి కోసం డబ్బులు సంపాదించుకోవాలని ఇలా చేస్తుంటారు. బట్ వాళ్ళ ప్రాణాలకు అసలు ఇక్కడ హాని ఉందనే మాత్రం చెప్పొచ్చు హైదరాబాద్ నగర వ్యాప్తంగానికి సంబంధించి. ఎందుకంటే ఇదే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఒకవేళ కన్స్ట్రక్షన్ అయ్యి ఈ బిల్డింగ్ అంతా కూడా ఒకవేళ బై ఛాన్స్ ఏదంటే మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యి ఉండి తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడ అందరూ కూడా పిల్లలు జాయిన్ అయితే, ఆ పిల్లలు జాయిన్ అయ్యాక అది కూలిపోతే పరిస్థితి ఏంటి? అసలు ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్? ఎందుకంటే ఎక్కడి నుంచో పిల్లలు అందరూ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. నైట్ అయితే చాలు రెస్ట్ తీసుకోవడానికి పాపం ఉంటారు, మిగతా డే టైంలో అంతా దే ఆర్ సర్వైవల్ ఆఫీసెస్ ఓన్లీ. సో దీనికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఓవరాల్ అంజయ్ నగర్లోనే మొత్తం పీజీ హాస్టల్స్ ఉండడం వల్ల ఈ హాస్టల్కి సంబంధించి మొత్తం అంతా కూడా ఇవే దందా, మొత్తం జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లే, వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇదంతా కూడా జరిగాయి అని చెప్పొచ్చు. వాళ్ళంతా కూడా అంటా ఉన్న పరిస్థితి అని చెప్పొచ్చు.
పర్మిషన్ ఇవ్వకపోయినా వాళ్ళు ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి ఇవన్నీ చేసుకున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులంతా కూడా. హిట్ టీవీతో వాళ్ళు ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన వీడియోలో కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తం ఓవరాల్గా అంతా కూడా వాళ్ళు ఇవన్నీ చేయకపోతే బాగుంటుండే. కేవలం వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు చనిపోయారు. ఇంకా ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ కి సంబంధించిన యాజమాన్యం ఇంకెవరు కూడా స్పందించలేని పరిస్థితికి ఇక్కడ ఏర్పడిందని చెప్పొచ్చు. మనం చూడొచ్చు ప్రతి ఒక్క బిల్డింగ్ కూలిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ పక్క బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని కూల్చేస్తున్న నేపథ్యంలో దాదాపుగా 5 ఫ్లోర్లు అది ఉంది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది పీజీ హాస్టల్ అండ్ దట్టు దానికి ఆ రోజు శనివారం కాబట్టి ఎవరు లేరు, వీకెండ్ టైం కాబట్టి పిల్లలు ఎవరు లేకపోవడంతో అదృష్టవశాత్తు అంతా కూడా బాగానే జరిగింది. ఎవరికి ఏం ప్రాణహాని జరగలేదు. కేవలం 3 మాత్రమే ప్రాణాలు బలికోయిపోయారనేది కూడా మనకు ఓవరాల్ గా తెలుస్తా ఉన్న పరిస్థితి అని చెప్పొచ్చు. సో ఇలాంటివి కూడా ఇంకా అంజయ్ నగర్ లో ఉన్నాయి. అవన్నిటి కూడా జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు అని చెప్పేసి ఇటు పోలీస్ శాఖ అధికారులు కూడా తెలుపుతా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇదంతా కూడా ఈ రోజుకి అప్డేట్ చూసుకుంటే కనుక ఏదైతే ఈ 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఏదైతే ఉందో ప్రస్తుతం దాన్ని అయితే కూల్చివేస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఏదైతే దానికి నల్లాకు సంబంధించి అవన్నిటి కూడా పర్మిషన్లు రద్దు చేసి ఇంకా ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూస్తాము అని చెప్పేసి కూడా ఇటు పోలీస్ అధికారులు తెలుపుతా ఉన్న పరిస్థితి అని చెప్పొచ్చు. ప్రవీణ్ తో శ్వేతంగంధర్, హిట్ టీవీ, గచ్చిబౌలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.